గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే వీడియో అయితే ఇలా అయితే స్టార్ట్ చేశానండి. డైలీ వ్లాగ్ అయితే ఒకటైతే పెడుతున్నాను. ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి. చూసిన వాళ్ళన్న ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు అయితే పిల్లల బాక్స్లో కనేసి చిక్కుడుగా టమాటా అయితే వండుతున్నానండి. లేవగానే చేసే పని అదేనండి. రోజు ఇలా చేసుకున్నాను, ఓ రోజు అలా చేసుకుంటాను. లేవగానే ఊడ్చుకునేదండి. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు అయితే కింద పడుకుంటున్నారు కదా, కూలర్ పెట్టుకుని వాళ్ళైతే తొందరగా లేవట్లేదండి. అందుకనేసి త్వరగా నీళ్ళు లేవగానే వాళ్ళు లేవరు కాబట్టి కర్రీ అయితే చేసుకున్నాను. లేవగానే ముందు వంట పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం, కడుక్కోవడం, తుడుచుకోవడం ఇదైతే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఏమీ పని అయితే కాలేదు. ఇంకా అదే డస్ట్బిన్లో వేసి వచ్చి చెత్త అంతా ఎత్తేసి చెత్తబండి వచ్చిందేమో చూస్తున్నాను. ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చుకోవాలండి. ఈ పక్క అయితే తీయలేదు. ఇంకా పక్క తీద్దామనేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఈ మనీ ప్లాంట్ అయితే మొత్తకైతే పెడుతున్నానండి. మొత్తకి ఎక్కిద్దామనేసి పైదాకైతే ఎక్కింది. రౌండ్గా అయితే వంచాలి దాన్ని దారబంధంకి వెళ్ళి అదే చూస్తున్నాను. ఇక్కడైతే పక్క అయితే తీసుకుంటున్నానండి. ఇందాకే లేసారు కదా పిల్లగాళ్ళు, పక్క అయితే తీసుకున్నాను. అందుకే ఒక సైడ్తో సెల్ పట్టుకుని వచ్చైతే వీడియో తీస్తే ఇలానే ఉంటుంది కదా, అడ్జస్ట్ అయితే కానండి ప్లీజ్ అండి. ఎందుకంటే కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే పెరిగాకైతే మంచిగా వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. వీడియోస్ అయితే పెడతాను మంచిగా క్లారిటీగా తీసి. ఇలా ఒక చేత్తో తీయడం అనేసి ఇలా వణుకుతుంది, ఏమనుకోకండి. ఇలా అయితే పక్క అయితే సర్దేసుకున్నాను. పక్కంతా తీసేసి తర్వాత అయితే ఇల్లు అయితే ఊడ్చుకున్నాను. కాకపోతే అదైతే వీడియో తీయలేదండి. ఇల్లు ఊడ్చింది రోజు తీస్తున్నాను కదా అనేసి ఈరోజు అయితే తీయలేదు. కర్రీ అయితే సిమ్లో పెట్టుకున్నానండి, మగ్గిపోతుంది అనేసి. ఇక్కడ ఇల్లు ఊడ్చుకుందామనేసి ఇంట్లోకి అయితే వచ్చాను. ఈ ఇల్లు అయితే ఊడ్చింది అయితే పెట్టలేదండి. ఇంకా తిరుగుతూనే ఉంటాను. లేచిన కాడ నుంచి తిరుగుల్లో అయిద్దండి. ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి, ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి తిరుగుతూనే ఉంటాను. ఇంకా అన్నం అయితే పొంగింది అనేసి దాదాపు వచ్చేసాను. ఆ క్లిప్ అయితే చిన్న చిన్న క్లిప్లు అయితే తీస్తానండి. కంటిన్యూగా అయితే తీయను. ఎందుకంటే పని ఉంటుంది కదా మధ్య మధ్యలో. వాష్రూమ్కి వెళ్ళాడండి మా శ్రీరాము, అదే పిలుస్తుంటే అది ఆఫ్ చేసి అయితే వెళ్ళాను. ఇంకా ఇక్కడైతే ఇదే దీంతో అయితే ముగ్గు అయితే వేసుకుంటాను. ఏదో వచ్చినాయి చిన్న చిన్నవి చెప్పే కదా, ముగ్గుతో వేసేదాన్ని. దీంతో అయితే వేస్తున్నాను. ఇక్కడైతే ముగ్గు అయితే ఇలా అయితే వేసుకుంటున్నానండి. ఈ డిజైన్ అనేది చిన్న డిజైన్ అనేది ఏదో గుర్తుంటుంది కదా, సడన్గా అలా వేయాలంటే ఏదో ఒకటి ఐడియాతో వేయం కదా, అలా తోచింది అయితే ఏదో ఒకటైతే వేసేసుకుంటున్నాను. ఇలా 3 సైడ్ ఇటు మొత్తం ఉంటుంది, ఇటు మొత్తం ఉంటుంది కదా, 2 సైడ్లు వేయటం బాగా ఇంకా అలవాటు వచ్చిన కాడ నుంచి. ఇంకా అలానే వేసుకుంటున్నాను. ఇక్కడైతే 4 చుక్కల ముగ్గు ఏదో ఐడియా వచ్చింది, అలా అయితే వేసాను. ఇది అందరికీ ఉండే ఉంటుంది ముగ్గు అనేది. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, కొత్తగా కదా స్టార్ట్ చేసింది. అందుకనేసి ఏదో మాట్లాడుతాను, ఏమనుకోకండి, తోచింది. ఇక్కడైతే తులసి చెట్టు కాడైతే వేసుకుంటున్నాను. ఇదైతే రోజు ఇలానే వేసుకుంటానండి. ఇదే ముగ్గేస్తాను రోజు. ఇంకా ఇక్కడైతే చూడండి, మెట్ల కాడ దగ్గరగా పెట్టాయి కదా, అదే జరపాలనేది. పైకి ఎక్కినా దిగినా అడ్డుగా ఉందనేసి
అనుకుంటున్నాను, జరపాలి. ఇక్కడైతే వంట అయితే అయింది కదా, కూర అయితే చూద్దామనేసి వచ్చాను. అప్పటికి ఇందాక చూసారు కదా, కొంచెం ఎసరైతే పోసి మళ్ళీ పెట్టానండి కర్రీలో. అన్నం వేయిందనేసి బంద్ చేశాను. ఇక్కడైతే బయటికి వెళ్ళి మొహం కడుక్కొని లోనకి వచ్చేసానండి. వచ్చేసాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఈ టీ అయితే పెట్టుకుంటున్నానండి. ఒకదానికి అనేసి పిల్లలకైతే పోయాను కదా, ఒకదాన్ని అనేసి టీ అయితే కొద్దిగా పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు బెల్లం అయితే వాడేదండి, ఇప్పుడైతే పంచదార వాడుతున్నాను. పంచదార వేసుకుంటున్నాను. ఇక్కడైతే టీ అయితే మరిగిందండి. అప్పటికి చాలాసేపు అయింది పెట్టి. మరిగాక వచ్చి టీ అయితే పోసుకున్నాను. వెళ్ళి తర్వాత మా అమ్మాయికి అయితే జడలు అయితే వేశాను. ఎందుకంటే టైం అనేది అయిపోతుంది అనేసి స్పీడ్గా. అదైతే క్లిప్ అయితే తీయలేదు. మళ్ళీ స్నానం చేసింది. అప్పటికే స్నానం అయితే చేసేసింది మా అమ్మాయి. సన్నీళ్ళు చేసింది ఇవాళ. మా అబ్బాయి అయితే స్నానం చేయించలేదు, ఇంకా చేయించాలి. ఇక ఈ అమ్మాయికి జుట్లు వేసాక చేపిద్దామనేసి చేపించలేదు. హీటర్ పెట్టక ముందే ఇవాళ అయితే స్నానం అయితే చేసింది పొద్దున్నే. ఎండ చూసారా, ఇలా అయితే ఇంట్లోకి అయితే ఎండ ఫుల్గా వచ్చిద్దండి. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ ఫుల్గా అసలు ఎండ లేవగానే వెలుతురు అనేది బాగా పడుద్దండి. 3 రోజులకు అంతే కిచెన్ రూమ్లోకి ఇక్కడైతే పెట్టుకుంటున్నాడు, బెల్ట్ పెట్టుకున్నాడు. టై పెట్టుకోవడం రాక మళ్ళీ నేనైతే పెట్టేసాను. ఇక్కడైతే బ్యాగులు అయితే తీసుకున్నాను. మళ్ళీ వెళ్ళేసి పిల్లల్ని అయితే తోడు రావాలి. స్నానం చేసి పూజ అయితే చేసుకున్నానండి. చెప్పే కదా, మధ్య మధ్యలో అయితే క్లిప్లు అయితే ఇలా తీసుకుంటాను వీడియో అనేది. ఇక్కడైతే మా అమ్మాయి అయితే రెడీ అయ్యింది. రెడీ అయిన తర్వాత ఇక షూస్ వేసుకుందని లోనకి రాలేదు. బుక్స్ అయితే బయటికి తీసుకు. ఇక్కడైతే మా అబ్బాయి చూడండి వాటర్ వేసుకుంటున్నాడు. నేను వేస్తా అంటే అనుకుండా వేసుకుంటాను. ఇక బొట్టు పెడతారా అంటే ఇక లోనకైతే వచ్చింది. మళ్ళీ రోజు పెట్టి పంపిస్తానులేండి. ఈ రోజుకైతే వీడియో ఇంతవరకే తీసానండి. రోజు మార్నింగే తీస్తున్నాను కదా, ఈవినింగ్ అయితే తీయట్లేదు కదా. ట్రై చేస్తాను ఈవినింగ్ కూడా తీయడానికి. వాళ్ళు రాగానే ఇక గిన్నెలను బట్టలు అయితే ఉతికేసుకుంటా అన్నాను కదా, అవి అయితే తీయట్లేదండి. తీస్తాను, ఇక ట్రై చేస్తాను తీయడానికైతే ఈవినింగ్ అన్నది. ఇప్పుడైతే పిల్లల్ని అయితే స్కూల్ దగ్గరికి అయితే తోలేసి రావాలి. స్కూల్ అయితే దగ్గరలోనేనండి. వెళ్ళి తోలేసి వస్తానండి నేను డైలీ. సరే, ఈరోజు అయితే వీడియో ఇక ఇంతే తీసానండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ అన్నది అయితే నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ అండి, చూసిన వాళ్ళన్నా కనీసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నేను లాంగ్ వీడియోస్ పెడుతున్నాను కదా, అందుకోసమైనా పెట్టండి ప్లీజ్ అండి. ఎండ అయితే ఇప్పటికే బాగా వస్తుంది కదండి. సరేనా, బాయ్ అండి.